పరివర్తిని ఏకాదశి వ్రతకథ మరియు మహాత్మ్యము. ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణునితో, ముకుంద, మాధవ, భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పురాణములలో ప్రసిద్ధమైన పేరేంటి? దానిని ఆచరించే పద్ధతి ఏంటి? ఆ రోజున ఏ పేరుతో భగవంతుణ్ణి పూజించాలి? ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యమొస్తుంది? ఈ విషయాలన్నీ వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మనందనా, మహాపుణ్యమును ప్రసాదించడమే కాకుండా స్వర్గమును మోక్షమును కూడా ప్రసాదించే వామన ఏకాదశి గూర్చి నీకు వివరిస్తాను. ఈ ఏకాదశి సర్వ పాపములను హరిస్తుంది. వ్రతములన్నింటికంటే శ్రేష్టమైనది. ఈ ఏకాదశికి జయంతి అని మరి ఒక పేరు కూడా ఉన్నది. ఈ ఏకాదశి మహాత్మ్యమును విన్నంత మాత్రము చేతనే సమస్త పాపములు నశిస్తాయి. ఈ జయంతి వ్రతము పాపాత్ముల పాపమును శమింపజేస్తుంది. మోక్షమును ప్రసాదించడంలో దీనిని మించినది మరొక వ్రతము లేనేలేదు. కావున మోక్షమును గాని సద్గతిని గాని జ్ఞానమును గాని కోరుకునే విష్ణుభక్తులు, నాయందు విశేషమైన ఆసక్తి కలవారు ఈ జయంతి వ్రతమును తప్పనిసరిగా ఆచరించాలి. భాద్రపద మాసంలో వామన భగవానుణ్ణి పూజించిన వారు 3 లోకములను పూజించినట్లే భావించాలి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వీరు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు. సామీప్యముక్తి సౌఖ్యమును పొందుతారు. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే జయంతి అనే పేరుగల ఏకాదశి రోజున పద్మపత్ర నేత్రుడైన వామనుణ్ణి తామర పువ్వులతో పూజించిన వ్యక్తి సమస్త జగత్తును పూజించినట్లే. సృష్టి స్థితి లయకర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు, సనక సనందనాది మహర్షులు అందరూ పూజింపబడినట్లే. ఈ కారణంగా జయంతి ఏకాదశి వ్రతమును తప్పనిసరిగా చేసి తీరాలి. ఈ ఏకాదశి వ్రతమును ఆచరించే వ్యక్తికి 3 లోకములలోనూ కర్తవ్యం ఏమీ ఉండదు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు పాలసముద్రంలో పవలించిన శ్రీ మహావిష్ణువు తన శరీరమును ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు త్రిప్పుకొని పవలిస్తాడు. అందువలన ఈ ఏకాదశికి పరివర్తిని ఏకాదశి అనే పేరు కూడా ఉంది. ఇదంతా విన్న ధర్మరాజుకి ఒక పెద్ద సందేహమొచ్చింది. అదేంటంటే, కృష్ణ, దేవదేవ, నీవు ఏ విధంగా నిద్రిస్తావు? నీ నిద్రకు అర్థమేంటి? నీవు నిరంతరము మేలుకొనే ఉండాలి కదా. మరి 4 నెలల పాటు ఎలా నిద్రపోతావు? ఏ విధంగా ప్రక్కకు తిరుగుతావు? బలి చక్రవర్తి రాక్షసుడైన ప్రహ్లాదుని మనుమడు కనుక మహాభక్తుడైనాడు. అయినా నీవు అతన్ని ఎందుకు బంధించావు? నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి నాకు కలిగిన సందేహాలను తీర్చమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు. ధర్మరాజు సందేహాన్ని తీర్చడం ప్రారంభించాడు వాసుదేవుడు. రాజకంఠీరవా, పాపములను పరిహరించే ఈ కథను జాగ్రత్తగా విను. పూర్వము త్రేతాయుగంలో రాక్షసకుల భూషణుడైన బలిచక్రవర్తి ఉండేవాడు. అతడు ప్రతిరోజూ నన్నే పూజించేవాడు. అతనికి నాయందు అమితమైన భక్తి ఉండేది. అతని సర్వస్వము నేనే అని భావించేవాడు. నా నామ మంత్రములనే నిత్యము జపిస్తూ ఉండేవాడు. పురుష సూక్తము, శ్రీ సూక్తము, విష్ణు సూక్తము మొదలగు వేదమంత్రములతో నన్ను ఆరాధించేవాడు. అతనికి నేను తప్ప మరో లోకం లేదు. నా కోసమే గురువును కూడా తిరస్కరించాడు. ఆ బలిచక్రవర్తి ప్రతిరోజు బ్రాహ్మణులను పూజించేవాడు. అతని పురోహితుడు శుక్రాచార్యుడు. ఆయన ఎప్పుడూ బ్రహ్మద్వేషమును రెచ్చగొట్టలేదు. బలిచక్రవర్తి హృదయములో యజ్ఞయాగాదులయందు ఆసక్తి ఉండేది. అందుకని శుక్రాచార్యుడు
బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగములు చేయించాడు. దేవలోకమును జయింపజేశాడు. దేవతలు, దానవులు అక్కచెల్లెళ్ళ బిడ్డలే కనుక వారి మధ్య దాయాదద్వేషం అనాది నుండి రగులుతుండేది. అందుకని బలిచక్రవర్తికి దేవేంద్రుడంటే గిట్టేది కాదు. నేను బలిచక్రవర్తికి ఇహలోకంలో అనుభవించే వైభవములన్నింటినీ ప్రసాదించాను. ఆ బలిచక్రవర్తి ఇహలోకాన్ని కూడా పూర్తిగా జయించాడు. ఇహ పరలోకములకు రెండింటికి ఆధిపత్యాన్ని సంపాదించాడు. దానితో దేవతలకు నిలువ నీడ లేకుండా పోయింది. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఆలోచన చేశారు. మనమందరమూ కలిసి మన ప్రభువైన దేవదేవుని దగ్గరకు వెళ్ళి మనకు కలిగిన దుఃఖాన్ని విన్నవించుకోవాలి అని నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయం ప్రకారం ఇంద్రుడు దేవతలను, మహర్షులను వెంటబెట్టుకొని నా దగ్గరకు వచ్చారు. సముద్రపు ఒడ్డున నిలబడి శిరస్సు వంచి నమస్కరించారు. పురుష సూక్తము మొదలైన వేదమంత్రములతో నన్ను స్తోత్రం చేశారు, పూజించారు. తమకు కలిగిన కష్టాన్ని నివారించమని కోరుకున్నారు. దేవతల గోడంతా విన్నాను. వామన రూపంలో అవతరించాను. దశావతారములలో ఈ అవతారం 5వది. 3 లోకాలను జయించిన బలిచక్రవర్తి ఒక చిన్న బాలబ్రహ్మచారి చేత జయింపబడ్డాడు. బలిచక్రవర్తి సత్యమునే అవలంబించాడు. మాట తప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. నేను బ్రహ్మాండములన్నింటా వ్యాపించాను. భయంకరమైన విశ్వరూపాన్ని ధరించాను. బలిచక్రవర్తి సర్వస్వాన్ని అపహరించాను. త్రిలోకాధిపత్యాన్ని ఇంద్రునకు అప్పగించాను. బలిచక్రవర్తి నన్ను ఆరాధించినందుకు నేను అతనికి ఏమీ లోటు కలిగించలేదు. విలస్వర్గమైన సుతల లోకాధిపత్యాన్ని ఇచ్చాను. అక్కడ భోగములు ఇంద్రలోకం కంటే ఎక్కువగానే ఉంటాయి అని చెప్పాడు. ఇదంతా విన్నాడు ధర్మరాజు. కృష్ణ, నువ్వు చిన్న వామనుని రూపంలో ఉండి మహారాక్షసుడైన బలిని ఎలా జయించావో కొంచెం వివరంగా చెప్పమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మనందన, నేను బాలబ్రహ్మచారి వేషాన్ని ధరించాను కదా. బలిచక్రవర్తి యాగశాలకు వెళ్ళాను. అతనిని కేవలము 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వమని కోరుకున్నాను. ఆ 3 అడుగులే నాకు 3 లోకాలు దానము చేసినంత ఫలితం కలుగుతుంది అని అడిగాను. వెంటనే నా మాటలను గురించి గురువుగారితో విచారణ చేస్తున్నాడు. అప్పుడు నేను, నీ నోటి వెంట లేదు అనే మాట వచ్చినట్లుగా వినలేదు. ఇక ముందు కూడా రాబోదు. ఇప్పుడు కూడా నేనడిగిన 3 అడుగులు ఇవ్వడం తప్పనిసరే కదా. విచారణ చేస్తూ కాలమెందుకు వృధా చేస్తావు? అడిగిన వెంటనే ఇవ్వడం ఉత్తమం అని హెచ్చరిక చేశాను. అతడు కాదనలేకపోయాడు. దానితో గురువుగారు వద్దని అడ్డగిస్తున్నా వినకుండా 3 అడుగుల భూమిని ధారాదత్తం చేశాడు. బలిచక్రవర్తి దానం ఇచ్చాను అన్న వెంటనే సంకల్ప మాత్రం చేతనే నా శరీరము 3 అడుగుల మేర కొలవడానికి మిక్కిలి పెరిగిపోయింది. అప్పుడు నా పాదాలు భూలోకంలో ఉన్నాయి. భువర్లోకంలో మోకాళ్ళు, స్వర్గలోకంలో నడుము, మహర్లోకంలో పొట్ట వచ్చేటట్లుగా వ్యాపించాను. జనోలోకంలో హృదయము, తపోలోకంలో కంఠాన్ని ఉంచాను. సత్యలోకంలో ముఖాన్ని, దానిపై భాగానికి శిరస్సుని పెంచాను. సూర్యచంద్రులు నాకు నేత్రములైనారు. గ్రహములు, నక్షత్ర మండలములు, యోగములు, కరణములు. ఇంద్రుడు, దేవతలు, మహర్షులు అందరూ కలిసి వేదములలో ఉండే వివిధ సూక్తములచే నన్ను చక్కగా స్తోత్రము చేశారు. అప్పుడు నేను బలిని చేతితో పట్టుకున్నాను. దానవేంద్ర,
నా ఒక్క పాదంతో భూమి నిండినది, రెండవ పాదంతో స్వర్గమును ఆక్రమించాను. మూడవ పాదమునకు చోటు చూపించమని అడిగాను. ఆ పుణ్యాత్ముడు నా మూడవ అడుగుకి తన తలను సమర్పించాడు. అతడు నేనే దానం చేస్తున్నాను అనే అహంకారంతో చేశాడు. ఆ అహంకారం కూడా వదిలిపెట్టబడినట్లయింది. బలిచక్రవర్తి తన తలను సమర్పించిన వెంటనే నేను అతని తలపై నా పాదమును పెట్టాను. రసాతలమునకు అణచివేశాను. రసాతలంలో కూడా ఆ దానవశ్రేష్ఠుడు భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తూనే ఉన్నాడు. నా పట్ల వినయ విధేయతలతోనే ప్రవర్తిస్తున్నాడు. అతని వినయ విధేయతలకు నేను అతని పట్ల ప్రసన్నుడనైనాను. ఓ బలిచక్రవర్తి, నీవు అందరినీ గౌరవించే భక్తుడవు కనుక నీ సన్నిధియందు నేను ఎల్లప్పుడూ నివసించి ఉంటాను. ఇదే నేను నీకిస్తున్న వరము అని అతనికి చెప్పాను. ఈ వరం కారణంగానే ఆషాఢ శుక్ల ఏకాదశి నాటి నుండి నా మూర్తి ఒకటి బలిచక్రవర్తికి దర్శనమిస్తూ సుతలలోకంలో ఉంటుంది. నా రెండవ రూపము శ్రేష్టమైన పాలసముద్రమునందు ఆదిశేషుని పరుపుగా చేసుకుని పవలించి ఉంటుంది. భాద్రపద శుక్ల ఏకాదశి నాడు నా శరీరము రెండవ ప్రక్కకు తిరుగుతుంది. కార్తీక శుక్ల ఏకాదశి వరకు అలా పడుకొని ఉండి ఆనాడు నా రూపం మేలుకుంటుంది. అందువల్లనే ఈ భాద్రపద శుక్ల ఏకాదశికి పరివర్తిని ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ పరివర్తిని ఏకాదశి వ్రతమును ప్రయత్నపూర్వకంగా తప్పక ఆచరించాలి. ఈ వామనేకాదశి మహాపుణ్యప్రదమైనది, పవిత్రతను ప్రసాదిస్తుంది, సమస్త పాపములను పరిహరిస్తుంది. ఈ ఏకాదశి నాడు 3 లోకములకు పితామహుడైన భగవంతుణ్ణి షోడశోపచారములతో పూజించాలి. ఈ రోజున ప్రధానంగా పెరుగును దానం చేయాలి. పెరుగుతో పాటు వెండిని దక్షిణగా ఇవ్వాలి. కొద్దిగా బియ్యమును కూడా దానం చేయాలి. ఏకాదశి ఉపవాసముండి ద్వాదశి నాడు బియ్యమును అన్నముగా వండి పెరుగులో కలిపి దధ్యోజనమును చేసి నివేదన చేయాలి. ఈ ఏకాదశి నాడు జాగరణ చేసినవాడు ముక్తిని పొందుతాడు. ఈ విధముగా శుభప్రదమైన ఈ ఏకాదశిని ఆచరించిన మానవుడు తన యొక్క సమస్త పాపములను పోగొట్టుకుంటాడు. భుక్తిముక్తులను రెండింటినీ పొందుతాడు. స్వర్గలోకమునకు చేరుకుంటాడు. చంద్రుని వలె ప్రకాశిస్తాడు. సమస్త పాపములను పరిహరించే శ్రేష్టమైన ఈ ఏకాదశి వ్రతకథను విన్నవాడు 1000 అశ్వమేధ యాగముల ఫలితమును పొందుతాడు. ఈ కథ స్కాందపురాణములోనిది. పరివర్తిని ఏకాదశి, జయంతి ఏకాదశి లేదా వామన ఏకాదశి వ్రతము చేసే విధానము, వ్రతకథ మరియు మహాత్మ్యము. ఏకాదశి వ్రత విధానము. ఏకాదశి రోజున ప్రాతకాలముననే నిద్రలేచి తలస్నానం చేసి శ్రీమన్నారాయణునికి దీపారాధన చేసి ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున ఉపవాసముండాలి. రోజంతా విష్ణునామస్మరణతో గడపాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ లాంటి మంత్రాలు జపించాలి. విష్ణు సహస్రనామము, విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రము, శ్రీహరి స్తోత్రము, విష్ణు చాలీసా మొదలైన స్తోత్రాలను పఠించాలి. శ్రీ మహావిష్ణువుకు తులసీ దళాలంటే చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున తులసీ దళాలు శ్రీ మహావిష్ణువుకు సమర్పించాలి. ఏకాదశి రోజున శక్తి కొలది దానధర్మాలు చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజు పారణ చేసి ఏకాదశి వ్రతాన్ని ముగించాలి.